అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమీ లేదు. ఆవిడకి పెళ్ళై ఎంతకాలం అయింది? 4 ఏళ్లయింది. మొగుడు ఐజీ ఆఫీస్లో అప్పర్ డివిజన్ క్లర్క్. పెళ్లికి మా ఇంట్లో అందరం వెళ్ళాము. ఈ రహస్యం నాకు ఆవిడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. మరి నాకెందుకు చెప్పావు? ఆ రహస్యం మీ ఇద్దరిలోనే ఉంచుకోవాల్సింది. నీకు చెప్పడం వల్ల కలిగే నష్టమేముంది? నువ్వు తెలుగువాడివి. నీ ద్వారా బయటికి పొక్కి ఆమె కాపురం చెడే అవకాశం లేదు. నువ్వు అలాంటి వాడివి కావని నాకు తెలుసు. పద పోదాం అన్నాడు సీతారాం. 4 గంటలకల్లా ఆఫీస్కి చేరుకున్నారు. సుబ్బారావు మనస్సుని అతనికే తెలియనిదేదో పీడిస్తుంది. 5 గంటలకు ఆఫీస్ నుంచి బయలుదేరుతూ సీతారాంని కలుసుకున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇళ్ళకి వెళ్తున్నారు. నిన్ను ఒక విషయం అడుగుతాను, ఏమనుకోకు అన్నాడు సుబ్బారావు. అడుగు. నీకు పెళ్ళయిందా? లేదు. రేపు నీకు పెళ్ళై నీ భార్య కాపురానికి వచ్చిందనుకో, ఆ నామగిరిలో నీ భార్య పెళ్లి కాకముందు ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందేమోనని నీకు అనుమానం కలగదు? సీతారాం విరగబడి నవ్వాడు. చాలా సరైన పాయింటే. ఏమో చూడాలి. నాకు పెళ్ళైనాక కదా ఆ సమస్య అన్నాడు. రోజులా గేట్ దగ్గర నిలబడి ఉంది నిర్మల. ఈవేళ 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చావు అన్నది. అవును అని లోపలికి వెళ్ళాడు సుబ్బారావు. ఎందుకు బావా అలా ఉన్నావు? అడిగింది అతని వెనకే వెళ్ళి. ఏం లేదే. కాఫీ తెస్తానుండు అని వంటగదిలోకి వెళ్ళి కాఫీ తెచ్చి అతనికిచ్చి, నాకు చెప్పవు, ఎందుకు అదోలా ఉన్నావు అడిగింది. ఏమీ లేదు. ఆఫీసులో ఇవాళ కాస్త పని ఎక్కువ, అలసిపోయాను. అయితే పద, ఈ బట్టలు మార్చి కాసేపు పడుకో అని అతని షర్టు గుండీలు ఊడదీసింది. అతను ప్యాంటు షర్టు విప్పేసి పంచె కట్టుకుని పడుకున్నాడు. అతని పక్కనే మంచం మీద కూర్చుని, బావా తలనొప్పా అడిగింది. నువ్విలా ఉంటే నాకు దిగులేస్తుంది. చిన్నగా నవ్వి కళ్ళు మూసుకున్నాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు కళ్ళు మూసుకునే పడుకున్నాడు. నిద్రపోయాడని చెప్పుడు చేయకుండా నిర్మల లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అతను నిద్రపోలేదు, ఆలోచిస్తున్నాడు. ఆ నామగిల్ల నిర్మల కూడా ఇంత ప్రేమ, ఇంత ఆపేక్ష ఎలా చూపిస్తుంది? ఏమో, క్యూరియాసిటీ వల్లో, సరదాకో, అనుభవం కోసమో ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నదేమో. తను ఎంత ఆలోచిస్తే మాత్రం ఎలా తెలుస్తుంది? బల్ల మీద నుంచి సిగరెట్ తీసి వెలిగించాడు. చీకటి పడింది. అతను దీపం వెలిగించలేదు. అమ్మ దొంగ, మెలుకునే ఉన్నావన్నమాట అన్నది నిర్మల దీపం వెలిగిస్తూ. దీపం వద్దు అన్నాడతను. ఏం? దీపం ఆర్పేసి కళ్ళకి ఇబ్బందిగా ఉందా అన్నది. చీకటిగా ఉంటేనే బాగుంది అన్నాడు. అతని పక్కన కూర్చుని నీరసం తగ్గిందా అడిగింది. గేటు దగ్గర రోజులా నన్ను ముద్దు చేయకపోతే నా మీద నీకు కోపం వచ్చిందేమోనని భయపడి చచ్చాను. ఆమె భుజం మీద చేయివేసి చచా అన్నాడు. అతని ఒళ్ళో వాలిపోయి, బావా నీకు నా మీద కోపం వస్తే తిట్టు, కసురు, నన్ను చంపే, అంతేకాని నన్ను దూరం చేయక బావా. దూరం చేస్తే నేను బతకలేను, చచ్చిపోతానా అన్నది. ఇప్పుడు అదంతా ఎందుకు అంటూ ఆమె చెంపలు నిమిరాడు. పెదములు ముద్దు పెట్టుకుంటూ ఇంకా దగ్గరగా బిగించుకున్నాడు. బావా అలసిపోయావు. అతను నవ్వి, ఇంకా అలసిపోవాలని ఉంది అంటూ ఆమెని తనలోకి ఇముడ్చుకున్నాడు. నవ్వింది. నవ్వుతూ అతన్ని కితకితలు పెట్టింది. తన్మయత్వంతో ఉంది. నిర్మల, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? తల ఊపింది. మన ఎన్నటికీ విడిపోము. ఈ జన్మలో నిన్ను నేను వదలను. అతన్ని ముద్దు పెట్టుకుంది. నువ్వేం చేసినా సరే, రేపెప్పుడో ఇంకో మొగాడితో సంబంధం పెట్టుకున్నా సరే, నిన్ను మాత్రం నేను వదలను. ఇంకో మొగాడితోనా? నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ మొగాళ్లుగా నాకు కనిపించరు బావా. ఇంకో మగాడంటే జ్ఞాపకం వచ్చింది. నిన్ను ఒక విషయం అడగాలనుకున్నాను, దాచకుండా నిజం చెప్తావా? నీతో నేనెన్నడూ అబద్ధం చెప్పను బావా. నేను బాధపడతానని గాని, మన మధ్య మనస్పర్ధలు వస్తాయని గాని నువ్వు భయపడి నిజం దాచకూడదు. అడుగు బావా అన్నది అతని మెడ చుట్టూ చేతులు వేసి, అతని మొహం తన మొహం మీదకి లాక్కుంటూ. మనకి పెళ్లి కాకముందు అంటే 6 నెలలకు ముందా అన్నది నవ్వుతూ. అవును. నీకు ఇంకో మగాడితో పరిచయం ఉండేదా? పరిచయమా? చాలామంది మగాళ్లతో పరిచయం ఉండేది. ఇప్పుడు కూడా. అది కాదు, ఎవరితోనైనా శారీరకంగా సంబంధం ఉండేదా? నిర్మల నెమ్మదిగా అతని మెడ మీద నుంచి చేతులు తీసేసి, బావా నీకిప్పుడు ఆ అనుమానం ఎందుకు కలిగింది అడిగింది. కారణం ఏమీ లేదు, ఊరికినే అడిగాను. నువ్వు చెప్పినంత మాత్రాన నీ మీద ఇష్టం ఈషన్ మాత్రమైనా తగ్గదు. అలా కాదు, నా ప్రవర్తనలో గాని, నా మాటలో గాని అటువంటి అనుమానం కలిగేందుకు ఆధారం ఏమైనా ఉందా? లేక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీకటువంటి అనుమానం కలిగేందుకు ఏమైనా జరిగిందా? అదేం లేదు. అయితే ఎందుకు అడిగావు? ఎందుకే అనుమానం కలిగింది? పెళ్లి కాకముందు నీతో సుఖం పంచుకున్నందుక అటువంటి అనుమానం మనసులో పెట్టుకునే నన్ను పెళ్లి చేసుకున్నావా? అనుమానం కాదు బావా, చాలా నీచమైన ప్రశ్న అడిగావు. ఇట్ ఈజ్ దట్ మీన్ అన్జస్ట్ క్వశ్చన్. ఇటువంటి అనుమానం నీ మనసులోకి రాకుండా ఉండాలే కానీ వచ్చిందా? నిన్ను నన్ను ఇక ఆ భగవంతుడే రక్షించాలి. ఏడుస్తుంది. నిర్మల, ఎందుకంత రభస చేస్తావు? నేను నిన్ను ఏమీ అనలేదు, ఊరికే అడిగాను. జవాబు చెప్తే సరిపోతుందిగా. జవాబా? ఏమని చెప్పాలి బావా? ఏం చెప్తానని అనుకున్నావు? నువ్వు తప్ప ఇంకే మగాడు నన్ను ముట్టుకోలేదని చెప్తే నా మాట నమ్మి
నా మీద అనుమానం పోయి నీ మనసు శాంతిస్తుందా? నిజం చెప్పు. రోజంతా 24 గంటలు నిన్ను తప్ప ఎవరిని మనసులో కూడా తలుచుకోలేదని నీ చెవుల్లో రొద చేయగలను. కానీ నన్ను నువ్వు తప్ప ఇంకెవరూ ముట్టుకోలేదని ఎలా రుజువు చేయగలను? నా మాట మీద నీకు నమ్మకం ఉండాలి. అంతే. నా మాట మీద, నా ప్రవర్తనలో, నా ప్రేమలో నీకు నమ్మకం ఉంటే ఈ ప్రశ్న అడిగేవాడివి కావు. నేను సీతను కాను, నిప్పులో దూకి నా పవిత్రత రుజువు చేసుకునేందుకు. ఈ విషపు పురుగు నీ మెదడులో దూరింది. ఇక నీకు మనశ్శాంతి ఉండదు. డొలుస్తుంది. డొలిచి నీ బుర్ర పాడు చేస్తుంది. మన బతుకు దుర్భరం అయిపోతుంది. నీ ప్రశ్నకి నేను జవాబు చెప్పను. చెప్పి ప్రయోజనం లేదు. నువ్వు తప్ప నన్ను ఇంకో మగాడు ముట్టుకోలేదని నేను ఎలా రుజువు చేసుకోవాలో, నేనేం చేస్తే నీకు అనుమానం పోతుందో నువ్వే ఆలోచించి చెప్పు. చేస్తాను. చేసి నీ మనసుకి శాంతి కలిగిస్తాను. నన్ను చచ్చిపోమన్నా సరే, నీ ఇష్టం. నువ్వే చెప్పు అని చటుక్కుని లేచి, ఆ సిగరెట్ పారేయ్, అన్నం తిందాం అన్నది. నెల రోజులు గడిచిపోయాయి. సుబ్బారావు మళ్ళీ ఆ విషయం ప్రస్తావించలేదు. అసిస్టెంట్ మేనేజర్ చేశారు నన్ను. జీతం 100 రూపాయలు ఎక్కువ చేశారు. ఇంట్లో టెలిఫోన్ పెట్టిస్తాను 2-3 రోజుల్లో అన్నాడు ఓ రోజు. ఇంకేం, తోచనప్పుడల్లా నీకు ఫోన్ చేయవచ్చు అన్నది నిర్మల. ఒకటే ఇబ్బంది, అప్పుడప్పుడు టూర్ వెళ్ళాలి. ఎన్ని రోజులకోసారి, ఎన్ని రోజులు వెళ్ళాలి? నెలకి 2 సార్లు వెళ్ళవలసి ఉంటుంది. 4 రోజులో, వారం రోజులో పడుతుంది తిరిగి రావడానికి. ఇబ్బందే. ఇక్కడ ఒంటరిగా ఎట్లా ఉండను? మీ వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఇక్కడైనా అక్కడైనా నువ్వు లేకుండా ఉండాలిగా. అయితే ప్రమోషన్ వద్దని చెప్పనా? నెలలో వారం రోజులు నువ్వు ఇంట్లో ఉండకుండా టూర్ వెళ్ళడం వల్ల 100 రూపాయలు ఎక్కువ వస్తాయంటే 100 రూపాయలు అక్కర్లేదంటాను. ఈ 100 రూపాయల విషయం కాదు, తర్వాత వచ్చే ప్రమోషన్ గురించి కదా ఆలోచించాలి అన్నాడు సుబ్బారావు. వారం రోజులు ఇంట్లో టెలిఫోన్ పెట్టించారు ఆఫీస్ వాళ్ళు. 10 రోజుల తర్వాత సుబ్బారావు ఆఫీస్ వ్యాన్లో టూర్ వెళ్ళి 4 రోజుల్లో తిరిగి వచ్చాడు. ఆ 4 రోజులు నిర్మల పుట్టింట్లో ఉంది. టూర్ నుంచి రాగానే మాంబలం వెళ్ళి నిర్మలను తీసుకువచ్చాడు. ఇంకో నెల గడిచిపోయింది. రేపు మళ్ళీ టూర్ వెళ్తున్నాను, చెంగల్పట్టు జిల్లాకి. 2 రోజులు తిరిగి వచ్చేస్తాను అన్నాడు సుబ్బారావు ఓ రాత్రి. రేపెప్పుడు వెళ్తావు అడిగింది నిర్మల. పొద్దున 8 గంటలకి బయలుదేరతాను. నువ్వు మీ ఇంటికి వెళ్ళు. 2 రోజులేగా, అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు? పనిదాన్ని తోడు పడుకోమంటాను. సరే, నీ ఇష్టం. మన్నాడు పొద్దున 8 గంటలకల్లా ఆఫీస్ వ్యాన్ వచ్చింది. హోల్డాల్ బ్యాగ్ వ్యాన్లో పెట్టాడు డ్రైవర్. మీ నాన్నకి ఫోన్ చేసి మధుని నీకు తోడు పంపమని చెప్పు అన్నాడు సుబ్బారావు. చెప్తాను. 22 మైళ్ళు వెళ్ళాక సుంకువారి సత్రం దగ్గర వ్యాన్ ఆగిపోయింది. కాయిల్ కాలిపోయిందని, మద్రాసు నుంచి వేరే కాయిల్ తెచ్చి వేస్తే గానీ వ్యాన్ కదలదని డ్రైవర్ చెప్పాడు. సుబ్బారావు టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి బస్సు ఎక్కి మద్రాసుకి వచ్చాడు. మౌంట్ రోడ్లో దిగి ట్యాక్సీ చేసుకున్నాడు. నిర్మల మామలం వెళ్ళకపోవడమే మంచిదైంది. తను తిరిగి వస్తాడని ఏదో ఇన్స్టిక్ట్ చెప్పి ఉండాలి నిర్మలకి అనుకున్నాడు. 11:30కి అక్కడికి చేరుకున్నాడు. ఇంకో 20 గజాలు ఉంది గేటు. డ్రైవర్ ట్యాక్సీ స్పీడ్ తగ్గించాడు. అదే ఆ తెల్ల గేటు, అక్కడ ఆపు అనబోతున్నాడు సుబ్బారావు. అప్పుడు చూశాడు గేటు తెరుచుకుని ఎవరో తన ఇంట్లోకి వెళ్ళడం. ఆపు, ఇక్కడే అన్నాడు డ్రైవర్తో. ఎవరిది? అతనే, మామలంలో నిర్మల పక్క ఇంట్లో ఉన్న అబ్బాయి. చీటికి మాటికి నిర్మల్ని ఏదో అడిగేవాడే అతనే. అతను తనింటికి ఎందుకు వచ్చాడు? ట్యాక్సీ వెనక్కి తిప్పమన్నాడు సుబ్బారావు. ఆఫీస్కి వెళ్ళి హోల్డాల్, సంచి ఆఫీస్లో పెట్టి వ్యాన్ చెడిపోయిందని, తను తిరిగి వచ్చానని పై ఆఫీసర్కి రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ ట్యాక్సీ ఎక్కి తన వీధి చివన దిగేశాడు. దాదాపు 12:15 అవుతుంది. ఆఫీస్లో తనకి అరగంట పట్టిందన్నమాట. ఈ పాటికి ఆ కుర్రాడు వెళ్ళిపోయి ఉంటాడా? ఆలోచిస్తూ ఇంటి గేటు తెరుచుకుని వసారా మెట్లు ఎక్కాడు. ఒక రెక్క మాత్రం తెరిచి ఉంది తలుపు. హాల్లోకి అడుగుపెట్టాడు. ఆ కుర్రాడు మాత్రం ఒంటరిగా కూర్చున్నాడు. హలో సార్ అని అతను లేచి నిలబడ్డాడు. హలో, నిర్మల ఏది? లోపల ఉన్నది. ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. ఇప్పుడా స్నానం అంటూ లోపలికి వెళ్ళాడు. నీళ్ల గదిలోంచి కూని రాగాలు వినపడుతున్నాయి. మీరు టూర్ వెళ్ళలేదు అడిగాడు వర్ధన్. సుబ్బారావు హాల్లోకి తిరిగి వెళ్ళగానే వ్యాన్ చెడిపోయింది, వచ్చేశాను. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? అరగంట అయింది. సుబ్బారావు అతన్ని పరీక్షగా చూస్తున్నాడు. నూనూగు మీసాలు, అప్పుడే షేవింగ్ మొదలు పెట్టినట్లున్నాడు. నున్నటి గెడ్డం, కాస్త లావుగా, పొడుగ్గా, ఎర్రగా ఉన్నాడు. నీలం టెల్లిన్ ప్యాంట్, తెల్లని షర్టు. ఏం చదువుతున్నావు? బీకాం అయిపోయింది. కాస్ట్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్కి ట్రైన్ అవుతున్నాను. అంతలో నిర్మల హాల్లోకి వచ్చి టూర్ వెళ్ళలేదా బావా అడిగింది. వెళ్ళలేదు. ఏం? వ్యాన్ చెడిపోయింది అని సుబ్బారావు సిగరెట్ తీసి వెలిగించాడు. అతను ఇంకేమీ మాట్లాడలేదు. వాళ్ళిద్దరినీ పరీక్షగా చూస్తున్నాడు. బెజవాడ నుంచి మా పిన్ని వచ్చిందట అన్నది నిర్మల. అలాగా. జీడిపాకం, తెలగపిండి, బందర్లడ్డూలు తెచ్చిందట. అమ్మ వరదనకిచ్చి పంపించింది. మీ పిన్ని వచ్చి ఎన్ని రోజులైంది? 2 రోజులైందట. ఈ 2 రోజులు ఏం చేస్తుంది మీ అమ్మ? నేను అవి తినడం మీ అమ్మకి ఇష్టం లేదా? అదేమిటి బావా అన్నది. నిన్ననే నన్ను అడిగారు తీసుకెళ్లమని. నాకు వేరే పనుండి రాలేదు అన్నాడు వర్ధన్. సుబ్బారావు అతన్ని ఉరిమి చూశాడు.
ఈ వేళైతే వీలుగా ఉంటుందని వచ్చావు అవునా అడిగాడు. మీరు చాలా అనవసరంగా అనుమానపడుతున్నారు. అతను ఏదో అనబోతున్నాడు. వర్ధన్, నువ్వు మాట్లాడక. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకెప్పుడు పొరపాటునైనా ఇక్కడికి రాక. నన్ను పలకరించక వెళ్ళు అన్నది నిర్మల. వర్ధన్ మొహం చిన్నపోయింది. దట్ ఈజ్ ఆల్ రైట్ అని లేచాడు. వర్ధన్, ఇంకొక విషయం. ఇక్కడ జరిగిన ఈ సంభాషణ ఎవరికీ చెప్పక. మర్చిపో. మీ వాళ్ళకి కానీ మా వాళ్ళకి కానీ చెప్పక. అందరికీ నామద్దా. వెళ్ళు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.